ప్రైజ్ ద లార్డ్. నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, కొంతమంది ఈ లోకంలో పాపంలో, కొంతమంది అని కాదు, చాలామంది పాపంలో పడిపోయి ఎన్నో విధాలుగా దేవా నాకు ఈ పాపం అనే దానిలో నుంచి నాకు విడుదల కలిగించండి అని ప్రార్థన చేస్తారు. కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అదే విధానంలో వెళ్ళాలి, ఇదే విధానంలో నేను వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. పనసకాయ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. అదే విధంగా మనం దాన్ని కట్ చేయాలంటే చాలా కష్టపడాలి. అది ఎంత గట్టిగా ఉంటుంది కదా, బంకగా జిడ్డుగా దానిపైన అంతా అలా పేరుకొని ఉంటుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాము, కత్తి మీద, నైఫ్ మీద ఆయిల్ అప్లై చేసి మనం ఎలాగైతే దాన్ని కట్ చేస్తామో, అప్పుడు సింపుల్గా, కష్టమైనా సరే సులభంగా మనం ఎలాగైతే దాన్ని కట్ చేస్తామో, అప్పుడు దానిలో నుంచి వచ్చి ఆ పనసకాయతోన ఎంత రుచికరంగా మనం ఆశతో మనం తిందామని ఎదురు చూస్తాం కదా. అదేవిధంగా పైన పరిశుద్ధ కాశంలో నుండి దేవుడు ఎదురు చూస్తున్నారు కదా. మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాను, నేను ఆ పాపం అనేది విడిచిపెట్టండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు కదా. అలాంటి విధానంలో మనం నడవాలంటే ఆయన హస్తాలు మన మీద ఉండాలి. ఆయన హస్తాలు మన మీద ఉంటే లోకంలో నుంచి మనం తప్పుదారి పట్టము. లోకంలో ఉన్నా సరే మనల్ని ఆయన నడిపిస్తారు ఆయన సన్నిధిలోనికి. అలాంటి విధానంలో మనం ఉండాలంటే ముందుగా ప్రార్థన చేయాలి. విశ్వాసం అనే ప్రార్థన మన జీవితంలో ఉంటే ఆయన ఎన్ని విధాలుగా మనల్ని నిలబెడతారంటే, మనుషులు నిందించినా సరే, ఎంతమంది మనల్ని హేళన చేసినా సరే ఆ హేళన నుంచి తప్పిస్తారు. ఆ సిగ్గు అనే బాధని, అవమానం అనే బాధ నుంచి వాళ్ళని దేవుడు తప్పిస్తాడు కదా. అలాంటి విధానంలో మనం నడవాలి కదా. అదేవిధంగా మనం ప్రార్థిద్దాం, దేవా ఆ పాపం నుంచి నన్ను నడిపించండి, ఆ పాపం నుంచి నన్ను విడుదల కలిగించండి తండ్రి. లోకంలో నేను ఉండకూడదు దేవా, మీ పరిశుద్ధ కాశంలో, మీ పరలోకంలోనికి నేను చేరాలంటే నేను మీకు నచ్చే బిడ్డగా, నీ పనిముట్టుగా, నీ పాత్రగా నేను ఉండాలి తండ్రి అని మనం ప్రార్థించాలి. ప్రతిరోజు మనం వేడుకోవాలి దేవుడిని. దేవా నేను ఎన్నో తప్పులు చేశాను, కానీ కేవలం నీ దగ్గరే నేను ఇలా ఎవరికి కొంతమంది చాలా స్పిరిచువల్గా ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఫ్రెండ్స్ ఉంటారు కానీ నేను వాళ్ళకి చెప్తే నా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏమైనా షేర్ చేస్తారా, వాళ్ళు ఏమైనా నాకు సాల్వ్ చేస్తారా అని చెప్పేసి మనం ఆలోచిస్తాము. అదే దేవునితో ఇంకా దగ్గరగా జీవిస్తే, నా దేవుడు ఉన్నాడు కదా, నీ దేవుడు చూసుకుంటారు, నేను మంచిగా ప్రశాంతంగా ఇక్కడ ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను, విశ్వాసం అనే ప్రార్థన చేస్తాను, నా దేవుడు నన్ను చూస్తాడు, నా బాధను చూస్తాడు అని చెప్పేసి మనం ఏమనుకుంటాం. అలా స్పిరిచువల్గా ఉండే విధంగా మనం ఉంటే అప్పుడు దేవుడు నిజంగా మనం అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే మన పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుని పనిముట్టుగా వాడుకోవడానికి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటారు. అలాంటి విధానంలో మనం నడవాలి. అలాంటి స్పిరిచువల్ లైఫ్లో మనం ఎదగాలి. ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టుడే, నో దట్ God sees you, God loves you, and you're up against anything, and God loves you anyway, in any way నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఏ విధానంలో ఉన్నా సరే నిన్ను ఒక్కసారి దగ్గరికి ఇలా అనుకుని నువ్వే నాకు కావాలని చెప్పేసి దేవుడు నిన్ను తీసుకుంటే, ఏ రకంలో అయినా, ఏ విధానంలో అయినా దేవుడు నిన్ను అస్సలు వదిలిపెట్టడు. మనకి కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, అది దేవుడే పెట్టవచ్చు. ఎందుకు, నువ్వు నా బిడ్డవి కదా, నేను నిన్ను దగ్గరికి తీసుకున్నాను కదా, నువ్వు ఆ పాపంలోకి వెళ్ళకూడదని చెప్పేసి నీకు కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, దూరం అవ్వచ్చు. కానీ దేవుడు నిన్ను ఆయన బిడ్డగా వాడుకుంటున్నాడు. ఆయన కుమార్తెవు కదా, ఆయన కుమారుడు కదా, ఆయన త్రోవలో నడవాలి కదా. అలాంటి విధానంలో మనం ఉండాలి కదా. అలాంటి విధానంలో మనం ఉండడానికి ఇప్పటి నుంచి ఎవరైతే అలాంటి విధానంలో ఉండలేదో, అలాంటి విధానంలో ఇప్పుడు ఉందామనుకుంటున్నారో మనం ప్రార్థిస్తాము. దేవా నన్ను నీ పాత్రగా, నీ పనిముట్టుగా వాడుకుంటుంది. దావీదు వలె, మోషే వలె, రూతు, ఎస్తేరు, రాహేల్, దెబోరా, రిబ్కా వలె మమ్మల్ని వాడుకొని దేవా అని చెప్పేసి మనం బలంగా ప్రార్థిస్తాం. మన ప్రార్థనే, మన విశ్వాసమే మన ఆయుధం. మన విశ్వాసం అనే ఆయుధమే మనల్ని ముందుకు నడిపిస్తారు. దీర్ఘాయుష్కాలం అంతయు మనల్ని దేవుడు ఆయన సన్నిధిలో బలంగా నడిపిస్తుంటారు. నిత్యము నడిపిస్తామని సెలవిచ్చాడు కదా. అలాంటి విధానంలోనే మనల్ని కూడా నడిపిస్తారు. ఈ చిన్న వాక్యం దేవుడి నామమున దీవించును గాక. ఆమేన్.